అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం రండిలో 14వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. మన యొక్క పురాణాల గురించి 10 మందికి తెలియపరచండి. ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం కూడా ఒక సేవ అని గ్రహించండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: ఈ క్రింది వాణి అంతరార్థాలు వివరింపము. సమాధానం: మొత్తం అంతరార్థాలు 9 ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఏంటనేది తెలుసుకుందాం. మొదటిది, 2గా చీలిన స్తంభం నుండి వెలువడిన నరసింహస్వామి. ఆ స్వామి గురించి తెలుసుకుందాం. సమాధానం: నరసింహస్వామి స్వయంగా స్తంభంలో దాగి ఉండలేదు. ఇక్కడ స్తంభాన్ని మానవ దేహంతో పోల్చవచ్చు. దేహతత్వం పోయినప్పుడే భగవానుడు ప్రత్యక్షం అవుతాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగలగొట్టినప్పుడు దేహి అంటే ఆత్మ ప్రత్యక్షం అవుతాడు. నేనే శరీరాన్ని అనే భావం పూర్తిగా నశించి నేను ఆత్మను అనే భావన ఆవిర్భవించాలి. అర్థమైంది కదండి. 2గా చీలిన స్తంభం నుండి వెలువడిన నరసింహస్వామికి అంతరార్థం ఏంటనేది. ఇక రెండవది, గజేంద్ర మోక్షము. సమాధానం: సంక్షిప్త కథ ఇది. సరస్సులో స్నానం చేస్తున్న కరిరాజును ఒక మొసలి పట్టుకుంటుంది. ఆ మొసలి పట్టు నుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ విఫలమైంది. చివరకు రక్షించమని సర్వస్య శరణాగతినని భగవంతుని ప్రార్థించింది. ఆ మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు తక్షణమే వచ్చి చక్రంతో మొసలిని సంహరించి ఆ కరిరాజును రక్షించాడు. దీని కథనంలోని అంతరార్థం ఆ సరస్సు సంసారానికి ప్రతీక. మొదపటేనుగును మనస్తత్వం గల మానవుడు సరస్సులా ఉన్నటువంటి సంసారంలో ప్రవేశిస్తాడు. మనసు ఇంద్రియ సుఖాలను కోరుతుంది. మానవుడు అంటే ఏనుగు సంసారంలో అంటే సరస్సు ప్రవేశించగానే లౌకిక బంధాలు చుట్టుకొని పట్టుకుంటాయి. ఈ బంధనాల నుండి విడిపించుకోవడానికి నానా విధ యాతనాలకు లోనవుతాడు మానవుడు. తన శక్తి ఊడికిపోయి క్షీణించి అసిక్తుడై చిట్ట చివరకు భగవంతుని ప్రార్థిస్తాడు రక్షించమని. సంసార చక్ర బంధంలో చిక్కుకొని బయటపడలేని జీవి ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతితో భగవంతుడిని ప్రార్థిస్తుందో అప్పుడే భగవంతుడు విచించి కరుణించి బంధ విముక్తుని చేసి ఉద్ధరిస్తాడు. అయినో సంసార బంధంలో చిక్కుకుంటే మనం భగవంతుని చేరలేమనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ సంసార సాగరాన్ని ఎందుకు సృష్టించాడు భగవంతుడు అర్థం కావట్లేదు. ఇక మరొక ప్రశ్న: కాళీయ మర్దనము. కాళీయుడనే సర్పము తన విషశ్వాసలతో యమునా నది జలాన్ని, పరిసర వాతావరణాన్ని విషపూరితం చేస్తుంది. ఆ జలాలలోకి ప్రవేశించిన ప్రతి ప్రాణి, మనుష్యులు, జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతుంటాయి. బృందావనంలో అందరికీ ప్రియమైన నల్లనయ్య కాళీయుని గర్వం మరించడానికి సంకల్పించి ఆ నదిలోకి దూకి పడగలతో పట్టవచ్చిన పనిరాజు కాళీయుడు పడగల మీదకి ఎక్కి నాట్యం చేస్తాడు. నర్తించే కన్నయ్య పాద తాండనం వల్ల కాళీయుడు క్రూర స్వభావం పోయి సాధు స్వభావం ప్రాప్తిస్తుంది. దీని అంతరార్థం మానవ మానస సరోవరంలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ద్వేషములు అనబడి 6 విషపూరితమైన పగడాలతో ఒక విషసర్పం దాగున్నది. నిరంతరం భగవన్నామ మనన, స్మరణ, ధ్యానముల వల్ల భగవంతుడు అనుగ్రహించి మానవ మానస సరోవరంలోకి దుమికి ఆ విష సర్పాన్ని వెలికి లాగి వేస్తాడు. నిరంతరం భగవన్నామాన్ని మీ మనసునందు నాట్యం చేయించండి. మీ మనసులో ఉన్న సర్పం అణిచబడి సాధువు అవుతారు. మరొక ప్రశ్న: రాసలీల. సమాధానం: ఈ రాసలీల లేక రాసక్రీడ అనే వృత్తాంతం తప్పుగా అర్థం చేసుకోబడినది. ఇందులో పండు వెన్నెల వేళలో బృందావనంలో చిన్ని నల్లనయ్య ప్రతి గోపిక వద్ద ఒక కృష్ణుడుగా రాసలీల నాట్యం చేశాడు. తలకొకరుపై ప్రతి గోపికకు ఆనందాన్ని కలిగించాడు.
ఇదే రాసలీల లేక రాస క్రీడ. దీని అంతరార్థం ఈ విశ్వమంతా ఒక బృందావనం, గోపికలందరూ జీవులు, ప్రతి జీవి భగవంతుడు తన వద్దే ఉండాలని కోరుకుంటుంది. అంతిమంగా జీవన్ స్మృతి అనే వేణుగానాన్ని వినాలని పరితపిస్తుంది. పరమాత్మ గోపికలతో ఆడుకొని పంచుకునే ఆనందహేళే ఈ రాసలీల. మరొక ప్రశ్న, గోపిక వస్త్రాపహరణము భాగవతంలో సామాన్య జనుల చేత ఆపర్ధాలకు లోనైన మరొక ఘట్టమిది. శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని మరచి ఆయన ఒక కాముకునిగా, చోరునిగా భావించి స్నానం చేయు గోపికల వస్త్రాలు దొంగిలించిన సాధారణ మానవుడిగా చిత్రీకరిస్తున్నారు. గోపికలు తమ మాన మర్యాదను కాపాడమని చేతులెత్తి సంపూర్ణ శరణాగతితో ఆ చిన్ని బాలకృష్ణుడు ప్రార్థించిన తక్షణమే వారి వారి వస్త్రాలను వారికి ఇస్తాడు శ్రీకృష్ణుడు. అంతరార్థం, శరీర వ్యామోహమును, భ్రాంతిని వదిలి దేవుని కృప కోసం భగవంతుని వేడుకుంటే తప్ప ఆయన అనుగ్రహం లభించదు. అసలు దేహం అనగా ఏమిటి? ధరించినది వస్త్రము. కృష్ణ, మా చీరలు దొంగిలించటం ధర్మమా అని గోపికలు శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు మీరు మీ స్వధర్మాన్ని అంటే ఆత్మధర్మం మరిచి శరీర ధర్మాన్ని పాటించడం తప్పు కాదా అన్నాడు కృష్ణుడు. కొంతమంది కావాలనేసే మన యొక్క కృష్ణుడి చీరలు దొంగతనం చేయడము, 16,000 మందితో గోపికలతో సరసాల అడ్డు నుంచి మాట్లాడుతుంటారు. ఆల్రెడీ 16,000 మంది గోపికలతో కృష్ణుడు సరసాలాడాననేసి దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చాను. ప్రతి ఒక్క దానికి వివరణ ఉంటుంది, అర్థం పరమార్థం ఉంటుంది. కానీ ఇది ఏమీ తెలియకుండా మధ్యలో ఉన్నదాన్ని తీసుకొని చీరలు ఎత్తుకోబోయాడు, ఆడదాన్ని చీరలు ఎత్తుకున్నాడు, దొంగతనం చేశాడు అని చెప్తున్నాని అది చేయడానికి అర్థం పరమార్థం ఉంటుంది. అది చెప్పకుండా చాలామంది మన యొక్క హిందూ మతంలో ఉన్న వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి మతాన్ని మారుస్తున్నారు. దయచేసి మారేటప్పుడు మీరు ఎందుకు ఇలా చేయవలసి వచ్చిన ప్రశ్నలు వేయండి, దాని గురించి తెలుసుకోండి. మీకు తెలుసుకున్న తర్వాత లోపం ఉందనిపిస్తే అప్పుడు మీరు ఏమైనా చేయండి, ఒక అర్థం ఉంటుంది. అంతే తెలిసి తెలియక చేసేసి తర్వాత తెలుసుకున్న తర్వాత బాధపడితే మనం చేసిన తప్పు తిరిగి మళ్ళా మంచిగా అవడానికి చాలా టైం పడుతుంది. దయచేసి అర్థం చేసుకొని నడుచుకోండి. ఇక ఈరోజు ప్రశ్నలు చాలు. రేపటికి మరికొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. హరే కృష్ణ.